నమస్తే, మనం ప్రెస్ క్లబ్ లో ఉన్నాం. మనతో పాటు గజ్జల కాంతం ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న, చెప్పండి అన్న, అసలు ఈ వ్యాఖ్యలు అసలు పైసలు లేవు అంటే దాన్ని ఏ విధంగా చూస్తాము? అంటే ఉద్యోగులకు వార్నింగ్ గా చూడొచ్చా, లేక రిక్వెస్ట్ గా చూడొచ్చా సీఎం చేసిన వ్యాఖ్యలను? రిక్వెస్ట్ చేసిండు. ఎందుకంటే ఉద్యోగుల సంఘాలందరికీ కూడా, ఉద్యోగులందరికీ కూడా, తెలంగాణ ప్రజలందరికీ కూడా ఉన్న వాస్తవాలు చెప్పాడు. రిక్వెస్ట్గానే చెప్పాడు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు ఉన్న వాస్తవాలు తెలవాలి, ఉద్యోగులకు కూడా ఉన్న వాస్తవాలు తెలవాలి. రాష్ట్ర ప్రజానీకానికి ప్రభుత్వం అంటే ప్రజలు, ప్రజలంటే ప్రభుత్వం. ఈ ప్రభుత్వము ఏం చేస్తుందో తెలంగాణ ప్రజలందరూ కూడా తెలవాలి కదా. ఉన్న వాస్తవాలను వివరించాడు. ఇది వాస్తవ విషయాలు అని పూర్తి స్థాయిలో వివరించడం జరిగింది. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా దాన్ని గమనించారు. మేధావులు, ఇక్కడ ఉన్నటువంటి మీడియా, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు అందరూ కూడా ఉన్న వాస్తవాలను వివరిస్తే వాళ్ళ ద్వారా ప్రజలకు కూడా తెలుస్తుంది, ప్రజలు కూడా చూడాలి అని చెప్పాడు. దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర పరిస్థితిని అంతా వివరించి ఆర్థికంగా ఇప్పుడిప్పుడే కుదుట పడుతుంది, ఆర్థికంగా బలోపేతం చేసే పరిస్థితి ఉంది. ఒక 6 నెలలు ఆడది లోపల రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితి అంతా సద్దుమణుగుతుంది, రాష్ట్రం ఆర్థికంగా మెరుగుపడుతుంది. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి కూడా ఒక 6 నెలలు ఆడది లోపల నెరవేరుస్తాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మా రాష్ట్ర మంత్రులంతా కూడా ఖచ్చితంగా అహర్నిశలు 24 గంటలు పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నారు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల కోసం పనిచేస్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి కూడా 6 నెలలు ఆడది లోపల మొత్తం నెరవేరుతుంది. ఉద్యోగ సంఘాలకు కూడా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు, ఉద్యోగులకు ఇచ్చినటువంటి అప్పులు కూడా ఖచ్చితంగా వాళ్ళకు ఖచ్చితంగా 6 నెలలు ఆడది లోపల వాళ్ళు అంటారు. కేటీఆర్ బ్రాండ్ ఇమేజ్ పోతుంది, ఇట్లా చెప్పుకుంటారా, అప్పులు ఉన్నాయంత బయటకు చెప్పుకుంటారా, దానివల్ల ఇమేజ్ పోతుంది కదా, ఎక్కడ అప్పులు ఉంటాయి కదా దానివల్ల అని చెప్పేసి అంటుండ్రు. మీరు కేటీఆర్ అంటూ నా కొడుకు వారి కుటుంబం ఏమిటి ఇదంతా తప్పైంది. కేటీఆర్ ఏమిటి రాష్ట్రం అప్పుల పాలైంది. నా కొడుకులు 7 లక్షల కోట్లు అప్పు చేశారు. 7 లక్షల కోట్ల అప్పు 7 లక్షల కోట్లు అప్పు చేసి 3 లక్షల కోట్లు కేటీఆర్ కుటుంబమే దోసుకున్నది. ఇలా వాళ్ళు ఏబట్టే కదా ఈ రాష్ట్రం ఇంత దివాలా తీసింది. ఉన్న వాస్తవాలు చెప్పకపోతే వాళ్ళ లెక్క ప్రజలను మోసం చేసే పరిస్థితి మా ముఖ్యమంత్రి దగ్గర ఉండదు. ఎందుకంటే 24 గంటలు పనిచేస్తున్నాడు. అట్లా ఉండదు, ఉన్న వాస్తవాలు తెలియాలి. ఇయ్యల్లో మీకొకటి మీ మీడియా ద్వారా చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 60,000 కోట్ల మిగులు బడ్జెట్. ఒక తెలంగాణ చేసి చైర్మన్గా, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకునిగా చెప్తున్నా, ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగే నాటికి మన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్, మిగులు బడ్జెట్ ఎంత అంటే 60,000 కోట్లు. ఆ 60,000 కోట్లతోనే ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసినాక ముఖ్యమంత్రిగా 60,000 కోట్లు ఖర్చు పెట్టాడు. తెలంగాణ స్కీములు ఏదైతే ఈ హామీలు ఇచ్చుకుంటూ వచ్చిండో వీటి కోసం ఖర్చు పెట్టాడు. మీదికెళ్ళి 7 లక్షల కోట్లు అప్పు చేశాడు 10 ఏళ్ళల్లో. 60 ఏళ్ళల్లో 70 ఏళ్ళల్లో 7 లక్షల కోట్లు అప్పు చేయలే. 60,000 కోట్లు మిగులు బడ్జెట్తోని ఆంధ్ర ఏర్పడ్డప్పుడు, తెలంగాణ ఏర్పడ్డ 60,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉండే. 60,000 మిగులు బడ్జెట్ అవి పోగా ఇంక 7 లక్షల కోట్లు అప్పు చేశాడు మన మొగోడు కేటీఆర్. అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల కూటిగా మార్చారు. దానికి కారణం కేటీఆర్ కుటుంబమే కదా. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయము మీకు తెలిసిన విషయమే. 70,000 కోట్ల అంచనా, దానికి ఇంజనీర్లు కాదు, కేసీఆర్ ఇంజనీర్. దానికి 70,000 కోట్ల నిర్మాణం అంచనా, దాన్ని 1,50,000 కోట్లకు పెంచి 80,000 కోట్లు దోపిడీ చేశాడు కేటీఆర్ కుటుంబం. ఇది వాస్తవం. అదేవిధంగా మల్లన్న సాగర్ కట్టారు, 1,000 కోట్లకు దోపిడీ జరిగేది. ఇది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి కేటీఆర్. అదేవిధంగా విద్యుత్ కొనుగోలు 40,000 కోట్లు అసలు దానికి, కానీ 80,000 కోట్లు అయిందని రికార్డు రాశాడు ఎవరు? కేటీఆర్ వీళ్ళ కుటుంబం. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి 80,000 కోట్లు అంటే దాంట్లో 40,000 కోట్లు దోపిడీ చేశాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా. అదేవిధంగా రాష్ట్రంలో అన్ని స్కీములు పెట్టి మొత్తం 1000 కోట్ల కాడ నుంచి 2,000 కోట్లు, 3,000 కోట్లు, 5,000 కోట్లు, 10,000 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు, ఇట్లా మొత్తం
మేము డెవలప్మెంట్ మీద పెట్టి స్కీములను పెట్టి మొత్తం స్కాములు చేశారు. కాబట్టి 7 లక్షల కోట్లు అప్పు చేసి దాంట్లో కేసీఆర్ కేటీఆర్ కుటుంబమే దోషింది. ఇది వాస్తవ విచారణ జరుగుతుంది. కాబట్టి ఇది విచారణ జరుగుతుంది. ఎందుకు తొందరపడుతుంది? ఫోన్ టాపింగ్ కూడా మీద విచారణ జరుగుతుంది. అన్నిటి మీద విచారణ జరుగుతుంది. అందుకోసమే ఈ విచారణ జరుగుతున్నాయని కేటీఆర్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడు. ఇంకో రెండో విషయం, ఇవాళ భూములు నిజాం వంశస్థులకు సంబంధించిన 30,000 ఎకరాల భూమి హైదరాబాద్ చుట్టూ, దానికోసం దాన్ని తీసుకొచ్చాడు కేసీఆర్ తెలివిగా. నిజాం వంశస్థులకు సంబంధించిన 30,000 ఎకరాల భూమి కోసం ధరణి తీసుకొచ్చాడు. గ్రామాలలో భూములు, గ్రామాలలో, ఊళ్ళల్లో, మండలాలలో భూస్వాములు దొరలు సీలింగ్లో అప్పుడు సీలింగ్ పేరు మీద తీసుకున్న భూములు ఏవైతున్నాయో ఆ భూములన్నిటి కోసం ధరణి తీసుకొచ్చాడు. ధరణి తీసుకొచ్చి అప్పుడు భూస్వాములు విడిచిపెట్టిన భూములన్నిటి కూడా మళ్ళీ ధరణి ఎక్కించి మళ్ళీ యథావిధిగా మళ్ళీ చేతికప్పైపాడు కేసీఆర్. ఈ 30,000 ఎకరాల భూమి ఏదైతుందో హైదరాబాద్ చుట్టూ, ఆ 30,000 ఎకరాల భూమిని, నిజాం వంశస్థులకు సంబంధించిన భూమిని రికార్డుకి ఎక్కించి, ధరలు ఎక్కించి, బీనాం పేర్ల మీద ఎక్కించి 10,000 ఎకరాల భూమిని కేసీఆర్ కుటుంబం 10,000 ఎకరాల భూమిని అమ్మేశారు. బీనాం పేర్ల మీద పెట్టి అమ్మేశారు. ఇంకా 20,000 ఎకరాల భూమి కేసీఆర్ బీనామీ, కవిత బీనామీ, కేటీఆర్ బీనామీ, వీళ్ళ బీనాం పేర్ల మీద 20,000 ఎకరాల భూమిని పెట్టుకున్నారు. ఇంత దోపిడీ జరిగింది తెలంగాణ రాష్ట్రం. మీదే గవర్నమెంట్ ఉంది కదా, స్వాధీనం చేసుకోవచ్చు. అదే చెప్తున్నా, ఆగండి. ఇది రికార్డుకి ఎక్కించి దోపిడీ చేశాడు. ఓకే, అదేవిధంగా నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నా కేసీఆర్ను, కేటీఆర్ను. వీడు కేటీఆర్ అన్నట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కదా మా ముఖ్యమంత్రి గారిని. అరే, నేను ఒకటే అడుగుతున్నా, కేటీఆర్ అన్నటోడు 500 కోట్లతో 5 అంతస్తులు ఇల్లు కట్టాడు. అది ఎక్కడి నుండి వచ్చిందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. అదేవిధంగా 100 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఫామ్ హౌస్ అది ఎక్కడి నుండి వచ్చిందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. అదేవిధంగా కవిత 180 కోట్లతో బంజారాస్లో ఇల్లు కట్టాది. 20 కోట్లతోని ఇతర కంట్రీస్ నుంచి ఫర్నిచర్ తెప్పించి పెట్టుకున్నది. కూర్చుండే కుర్చీలు, కప్పు, ఛాయ్ తాగే కప్పు కూడా అది వేరే దేశాల నుంచి తెప్పించినాయి. అవి ఎక్కడి నుండి వచ్చినాయో ప్రజలకు చెప్పాలి. అదేవిధంగా కేసీఆర్కు 2014 కన్నా ముందు 60 ఎకరాల భూమి, ఇప్పుడు ఫామ్ హౌస్ కాడ ఉన్నది 60 ఎకరాల భూమి, ఇవాళ 600 ఎకరాలు అయింది. పెద్దగా ఫామ్ హౌస్ కట్టాడు. అది ఎక్కడి నుండి వచ్చిందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఇవి పోగా దుబాయ్లో కవిత 500 కోట్లతో ఇల్లు కొన్నది. 3 ప్లాట్లు కొన్నది. 180 కోట్లతో ఒక ప్లాటు, 500 కోట్లతో 3 ప్లాట్లు వివిఐపి ఏరియాలో రాజులు ఉండే ప్రాంతంలో కొన్నది. అవి ఎక్కడి నుండి వచ్చినాయో తెలంగాణ ప్రజలకు చెప్పు. అదేవిధంగా కవిత 25,000 కోట్లతో ఒక ఆంధ్ర బడాబాబు దుబాయ్లోని ఒక రాజుతోని పార్ట్నర్షిప్ ఉన్నది. 25,000 కోట్లు పెట్టుబడి పెట్టింది, బిజినెస్ చేస్తుంది. మా చెల్లెనే పెట్టిందని కేటీఆర్ ఏం చేసాడు, అక్కడ 30 నుంచి 40,000 కోట్లు తీసుకుపోయి దుబాయ్లో పెట్టుబడి పెట్టాడు పెద్ద రాజుతోని. పెద్ద బడాబాబు రాజు అన్నట్టు అక్కడ రాజ్యాన్ని పరిపాలించే రాజుతోని అందులో 40,000 కోట్లు పెట్టుబడి పెట్టాడు. అక్కడ బిజినెస్ వ్యాపారం నడిపిస్తున్నాడు. కేటీఆర్ లండన్లో ఇల్లు కొన్నాడు. ఎక్కడి నుండి వచ్చింది? అమెరికాలో ఇల్లు కొన్నాడు. అమెరికాలో ఇల్లు కొనుడే కాదు, అక్కడ 40,000 కోట్లు పెద్ద కంపెనీలో పెట్టుబడి పెట్టాడు. ఈ డబ్బులన్నీ ఎక్కడి నుండి వచ్చినాయో ప్రజలకు చెప్పండి. తెలంగాణ ప్రజలకు చెప్పాలి, వివరించాలి. ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది ఈ డబ్బంతా. 2014 కన్నా ముందు మీ కుటుంబం పరిస్థితి ఏంది, మీ కుటుంబం ఆర్థిక పరిస్థితి ఏంది, మీ కుటుంబానికి ఎక్కడ మరి ఒకటే ఇల్లు ఉండే బంజారాహిల్స్లో, ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? 2014 తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయినాక, మంత్రిగా కేటీఆర్ అయినాక, కవిత ఎంపీ అయినాక ఈ ఆస్తులన్నీ ఎక్కడి నుండి వచ్చినో చెప్పండి ప్రజలకు. ఇది ప్రజలకు వివరించి చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉంది. అంటే తెలంగాణ రాష్ట్ర రక్తాన్ని, ప్రజల రక్తాన్ని, తెలంగాణ ప్రజలను దోషిండ్రు, తెలంగాణ ప్రజల రక్తాన్ని తాగిండ్రు, తెలంగాణ రాష్ట్ర ప్రజలను దోపిడీ చేసిండ్రు. అంతా 100 సంవత్సరాలు 100 తరాలు బతికే అంత ఆస్తులు సంపాదించాడు కేసీఆర్, కేటీఆర్, కవిత. ఈ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చింది? ఇప్పుడు ఏమిరా కేటీఆర్, నువ్వు ఇష్టం వచ్చినట్టు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడుతున్నవే, ఎంత దమ్మురా నీకు? నేను అడుగుతున్నా, ఎంత దమ్ము అంటున్నా. ఇయ్యలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీతి నిజాయితీగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నాడు. మా రాష్ట్ర మంత్రివర్గం కూడా నీతి నిజాయితీగా పనిచేస్తున్నది. ఇంట్లో భోజనం చేసి వస్తున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీ అయ్య లెక్క కేసీఆర్, కేటీఆర్ మీ లెక్క ప్రగతి భవన్లు కట్టుకొని 1,200 కోట్లు 2,000 కోట్లతో
ఐజ్గా ఎంజాయ్ చేయలే, ఫామ్ హౌస్లు కట్టుకొని ఎంజాయ్ చేస్తలేడు. ఇంట్లో అన్నం తిని ప్రభుత్వ ఆఫీసులలోకి వచ్చి మీటింగులు పెట్టి ప్రజల గురించి సమీక్షలు చేస్తున్నాడు. ప్రజల హామీలను ఎట్లా నెరవేర్చాలి, ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలని అనేక మీటింగులు పెట్టి అనేక సమీక్షలు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు ప్రజల కోసం. మా క్యాబినెట్ మంత్రులు నీతి నిజాయితీగా పరిపాలన చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎక్కడన్నా మా ముఖ్యమంత్రికి కానీ మా రాష్ట్ర మంత్రులకు కానీ ఎక్కడన్నా ఫామ్ హౌస్లు కానీ ఇండ్లు కానీ లేకుంటే 100 కోట్లు 1000 కోట్లతోని మరి బంగ్లాలు కట్టుకొని ఎక్కడన్నా ఎంజాయ్ చేస్తున్నారా మీ లెక్క? కేటీఆర్ ఖచ్చితంగా ఇవన్నిటి మీద విచారణ జరుగుతుంది. కేసీఆర్, కేటీఆర్, కవిత మీ కుటుంబం మీద విచారణ జరుగుతుంది. మీరు చేసిన దోపిడీ మీద విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా కేటీఆర్ గారిని, కేసీఆర్ను, వీళ్ళ కుటుంబంలో అందరినీ కూడా ఖచ్చితంగా చెర్లపల్లి జైలుకు పోతారు. ఆ నుండి ఖచ్చితంగా తిహార్ జైలుకు పోతారు. తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా తిరుగుబాటు చేస్తారు. కేటీఆర్ మిమ్మల్ని చెప్పులతో కొట్టి రాష్ట్రం నుంచి తరిమేసే రోజులు దగ్గర పడ్డాయని ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాను. ఇది చూస్తుంటే గజ్జల కాంతం చెప్తూ ఉన్నారు, కంపల్సరీ గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాల వల్ల ఇలా రాష్ట్రం పరిస్థితి ఈ స్థాయికి వచ్చిందని మనతో పాటు చెప్తున్నారు. కెమెరామెన్ వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.